అందులో ఒక తప్పు పట్టుకున్నారు. ఇది అనవసరంగా ఫస్ట్ ఇచ్చేసారు, ఈ గురుమార్లు వేసారు, వీళ్ళు కళ్ళు కానేసాడు, యేసు ప్రభులు బాగానే వేసాడు, బయట అంత పట్టుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు, ఒళ్ళు కాకుండా కలుపుకుంటున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక తప్పు చేసాడు బాబు అన్నాడు. ఏంటి ఆ తప్పు అంటే ఆ కలుపుకి గుళ్ళు పెట్టలేదట. కలుపు అంటే ఏముండాలండి చెప్పండి? కలుపు ఫోటో మీరు వేసారు, కలుపు ఏముండాలి? గెలడాలా? గెలలేదట. దాంతో పిలిచారు, బాబు అందరూ చెప్తున్నారు బాబు మమ్మల్ని ట్రైనింగ్ చేసినందుకు, నువ్వేంటి కలుపు బాగా వేసినా కలుపు గుళ్ళు పెట్టలేదు అన్నారు. అప్పుడు విలియం హాల్మన్ అని చెప్పాడు, నేను చిత్రీకరించిన ఆ కలుపు హృదయం అనే కలుపు, దాని గుళ్ళో బయట ఉండదు, లోపల ఉంటాడన్నారు. లోపల ఉంటాడు. కాబట్టి కలుపు తీయాలో లేదో ఎవరిష్టం? ఆ హృదయం ఎవరదా అని ఇష్టం. ఆయన కలుపే కొడతాడు, నువ్వు కలుపు చేస్తే ఆయన లోపలికి వస్తాడు, లేకపోతే బయట కొడతానే ఉంటాడు. ఇలాంటి మీటింగుల్లో ఎన్నోసార్లు దేవుడిని పిలుస్తున్నాడు. ఈ రోజు కూడా దేవుడిని పిలుస్తున్నాడు. ఎవరైనా సరే, నువ్వు ఏ మతమైన ఏ కులమైన సంబంధం చేసిన ప్రభుని పిలుస్తున్నాడు, బ్రహ్మని పిలుస్తున్నాడు. నేను హృదయం అనే తలుపు దగ్గర పిలుచుంటాడు. ఆయన తృప్తి, సంతృప్తి, సమాధానం, సంతోషం ఇస్తాడు. ఈ మార్కెట్ ఎక్కడ దొరకవు, నెమ్మదిస్తాడు. నీకు నీ ఇంట్లో హృదయం అనే తలుపుని తెలుస్తావా? ప్రభు అడుగుతున్నాడు. దేవుని పెట్టాను, ప్రభువే మన గృహాన్ని కట్టాలి, ఆయనే మనల్ని కాపాడాలి. అమెరికా తీసుకుని నేను మొదటిసారి ఉన్నప్పుడు 3 సార్లు సెక్యూరిటీ చెక్ చేశారు. బ్యాగ్ తీయమంటారు, షూట్ తీయమంటారు, సాక్స్ తీయమంటారు, ఆ ఎదురుగా నిలబడమంటారు, చేతులు అన్నీ. ఎందుకంటే మా ప్రమేయం లేకుండా చేమ కూడా రాలేదు మా దేశంలోకి, మేము అనుమతిస్తే తప్పే అని చెప్పేవారు. ఆ విశాఖపట్నానికి వెళ్ళిన తర్వాత ఆ ఓల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఉంటాయి, పురాతి బిల్డింగ్ ఉంటాయి, అక్కడికి వెళ్ళారు. వాళ్ళ విమానాలతోటే అంతస్తున్న బిల్డింగ్ 2 కోట్లు. అక్కడికి వెళ్తే ఇప్పుడు ఒక 6 కన్నీళ్ళు కనబడుతుంది. నేను అనుకున్నాను, ప్రభు కాపాడకపోతే నువ్వు ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా ఏ ఉపయోగం ఉండదు. దేవుడు ఈరోజు నేను కాపాడు. ఇంకా దేవుడు నీతో పని ఉంది. ఎవరైనా సేవకులతో దేవుడికి ఇంకా పని ఉంది. నేను యూనివర్సిటీలో పనిచేసినప్పుడు నేను రిజిస్ట్రార్గా పనిచేశాను కొన్ని నెలలు. సంతకాలు పెట్టాలి, 500 సంతకాలు పెట్టాను, అన్ని సబ్జెక్టులు సంతకాలు పెట్టాలి, డిగ్రీలు. అలా పెన్ను అయిపోయారు అనమాట. ఒకసారి అలా పెన్ అయిపోగానే ఇంట్లో అయిపోగానే ఏం చేస్తాను, ఆ పెన్ని అలా పడేస్తారు, చేతపోయి ఇంకో పెన్ తీస్తారు. అప్పుడు ప్రభు నాతో మాట్లాడి చూడు, నీ ఇప్పుడు ఆ పెన్నని నీ గుండె దగ్గర పెట్టుకున్నాం. జోబు ఎక్కడ ఉంటుంది? గుండె దగ్గర పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఆ పని నీకు పనికి రాదు అనుకున్నావో దాన్ని ఎక్కడ పెట్టావు? అది నేను నమ్మిన గుండెలో పెట్టుకున్నాను. ఇంకా నేను బతికి చూశాను. ఎందుకు మీరు ఎట్లా పనికొస్తారు? ఇంకా నువ్వు నాకు ఉపయోగపడతావని నేను మీకు నీ గుండె ఇంకా పొద్దుకుంటుంది. ప్రభువు ఉపయోగపడాలి. ఎవరైతే నీ ఊరు ఇచ్చారో, ఎవరైతే నీకు ప్రాణం ఇచ్చారో, ప్రభు నీ హృదయంలో ఉన్నారా? నీ హృదయం మన ఇంట్లో, ప్రభు నీ హృదయం మన ఇంట్లో ఉంటేనే ఆ ఇంట్లో నీ చోటు లోపల తృప్తుందా? నీ జీవితంలో సమాధానం ఉందా? సంతోషం ఉందా? లేదంటే ప్రభువుని రమ్మని అడుగు. ఇంట్లోకి ప్రభు నీకు నెమ్మదిస్తాడు. ప్రభు నీకు సంతోషం, సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేసుకుంటావు. ఈ పని పొందినాను ప్రభు, నీవు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటల్ని, ఈ వాక్యాలని ఉన్న బిడ్డలందరితో పంచుకున్నాను కదా. అవి మంచి జ్ఞానం కలిగి 300 ఫలాన్ని తప్ప ఉన్నాయి. హృదయంలో ఫలించారు తప్ప వారి మధ్య నీ పాటించిన వారిగా ఉండకుండా పైన ఉన్న వాటి వెతికి లోపం మీద మనసు తీసివేసి నీ కొరకు బ్రతకడాన్ని కృప చూపించుకుంటే ఇది సహాయం చేయలేదు. మహిమ, ఘనత, ప్రభావం నీ గొప్పని ఆలోచించుకుంటూ కృప చూపించి సహాయం చేయాలి.